నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మధు. ఇంతకింత అనుభవిస్తావే. నువ్వు బ్రతికుండగానే నరకం చూస్తావే. అసలా నువ్వు అత్తగారినే చంపాలనుకుంటున్నావు. నీకు సిగ్గులేదు? నువ్వేం మనిషివే? నువ్వు నోరు వెయ్యవే. ఏంటి చిక్కగా మాట్లాడుతున్నావు? నాకు కోపం తెప్పించావనుకో, మా అత్తేతో పాటు నిన్ను కూడా చంపి పారేస్తా. రే, దీన్ని పట్టుకుంటా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మళ్ళీ తప్పించుకుందామనా? ఎక్కడికి వెళ్ళలేరు. మనము ఇంటికి వెళ్ళాల్సిందే. పదండి. రే, తీసుకురండ్రా. చంపేస్తా. దగ్గరకు వస్తే చంపేస్తా. అందరూ ఇటువైపు రండి. రండి రండి రండి. దగ్గరకు వచ్చారు, చంపేస్తాను. చంపేస్తాను. వాళ్ళకి చెప్పు, దూరంగా ఉన్నామని. వెళ్ళండ్రా, వెళ్ళండి, వెనకెళ్ళండి. వద్దు వద్దు. రే, దగ్గరకు రావద్దు. పదండి అంటే చెయ్యడ్రా. వెళ్ళరా, డోర్ పగలగొట్టు. మధుకి ఆ పొలిటీషియన్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా ఫోన్లో ఉంది. నా ఫోన్ పొలిటీషియన్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి దగ్గర ఉంది. దాన్ని పట్టుకుంటే మీకు మొత్తం ఎవిడెన్స్ దొరుకుతుంది. స్వాతి తన ఫోన్లో మధుకి సంబంధించిన ఏదో ఎవిడెన్స్ ఉందని చెప్పింది. ఇప్పటి వరకు ఆ విషయం నేను ఎలా మర్చిపోయాను. 3వ తారీఖులోపు స్వాతి ఫోన్ని పట్టుకుంటే ఆ మధు ఆటలు సాగనివ్వకుండా చేయొచ్చు. చెప్పండి మేడం. స్వాతి తన ఫోను ఆ పొలిటీషియన్ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర ఉందని చెప్పింది. ఆ పని మనిషి ఎక్కడున్నా సరే వెంటనే తనని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రండి. అలాగే మేడం. ఇంతకీ ఏ ప్లేస్కి రావాలి మేడం? అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయండి. సరే మేడం. మీరు చెప్పిన ప్లేస్కి ఆ పని మనిషిని తీసుకుని అక్కడికి వచ్చేస్తాను మేడం. ఉంటాను మేడం. రే, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి 2 నిమిషాలు కూడా కాలేదు. ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడ ఉండుంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. పదండి, వెతుకుదాం. అలాగే మేడం. చూడండి రా. రే, ఎట్టి పరిస్థితుల్లోనూ మాత్రం మిస్ అవ్వకూడదు. మీరు అటు వెళ్ళి వెతకండి. ఇటు పదండి. మనం ఇటు వెళ్దాం.
రండి, కాస్త ఓపిక పట్టండి. నా మాట విని పరిగెత్తండి. రండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి, నేను పరిగెత్తలేనమ్మా. రండి, వాళ్ళు వచ్చేస్తారు. పదండి అండి, ప్లీజ్ అండి. కాదమ్మా. రే, ఏంట్రా కనిపించిందా? లేదు మేడం, అంతా వెతికా, ఎక్కడా కనిపించలేదు. ఓ మళ్ళీ మిస్ అయిపోయిందనమాట. దొరికినట్టే దొరికి మళ్ళీ మొత్తం మిస్ అయిందే. ఎలా అయినా సరే వాళ్ళని వదలొద్దు. వెతకండి, జాగ్రత్తగా వెతకండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఏరియా వెతకండి. ఎంత దూరం వెళ్ళుండరు. దొరికితే మాత్రం ఇద్దరిని చంపేసేయండి. అలాగే వెళ్ళండి. రేయ్, పదండ్రా వెతుకుతాం. బంధాల్లో సాక్ష్యాలు దొరక్కపోవచ్చురా, కానీ బిజినెస్లో సాక్ష్యాలు దొరుకుతాయి కదా. ముందు నీ కాన్సంట్రేషన్ అంతా ప్రాజెక్ట్ మీద పెట్టరా. అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. నాన్న చెప్పింది కరెక్టే. అమ్మను వెతికే పనిలో పడి నేను ప్రాజెక్ట్ విషయాలే పట్టించుకోవడం మానేశాను. ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. సింధు చెప్పేది కరెక్టా, వదిన చేసేది కరెక్టా అని తెలుసుకోవాలి. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ల్యాప్టాప్లోనే కదా ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం. అన్నయ్య, ఏంట్రా ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? వీడేంటి సడన్గా ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాడు? ఏంటన్నయ్య మాట్లాడు. ప్రాజెక్ట్ అంతా బాగానే జరుగుతుందిరా. మీ వదిన దగ్గరుండి తనే చూసుకుంటుంది. మధు మనసు పెడితే ఏం తేడా జరగదు. అవునా? మరి లేఅవుట్కి సంబంధించినవన్నీ ప్లాన్ చేశారా? మీ వదిన అన్నీ పక్కాగా ప్లాన్ చేసే ఉంచిందిరా. అమ్మో, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడేంటి? అన్నయ్య, పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ చెప్తే ల్యాప్టాప్ ఓపెన్ చేసేస్తాడు. అది ఓపెన్ అయితే ప్రాజెక్ట్లో ఉన్న ఫ్రాడ్ అంతా తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అన్నయ్య, నిన్నే అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటో చెప్పు. అది